గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో ఈరోజైతే మనము బాలసదన్ ఆర్ఫనైజ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మా అత్తమ్మ మనవరాలు శ్రేష్ఠ బర్త్డే అనమాట. సో తన 8th బర్త్డే మేము స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము. సో ఆర్ఫనైజ్లో పిల్లలందరితో కలిసి సెలబ్రేట్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో తనకి ఫస్ట్ టైం ఇలా ఆర్ఫనైజ్లో సెలబ్రేట్ చేయడం, సో ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయ్యింది. సో తను మిగతా వాళ్ళతో ఎలా కలిసింది, వాళ్ళంతా ఎలా ఎంజాయ్ చేశారో ఈ వ్లాగ్లో మీరు చూసేస్తారు. సో అక్కడ పిల్లలంతా ఫుల్ హ్యాపీ అయ్యారనమాట. సో ఈ వ్లాగ్లో మొత్తం వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో చూసేద్దాం రండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల బర్త్డే అనగానే వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ని పిలిచి డెఫినెట్గా అయితే సెలబ్రేట్ చేస్తారు. సో అలా కాకుండా కొంచెం స్పెషల్గా ఆర్ఫనేజెస్కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేస్తే పిల్లలకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ ఆర్ఫనేజ్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా ఆర్ఫనేజ్లో వెళ్ళి కట్ చేస్తే అక్కడ పిల్లలు ఫీల్ అవుతారేమో అని. సో అలాంటి ఫీలింగ్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. మేమైతే 2 కేక్స్ తీసుకెళ్ళాము. ఒక కేక్ పాప చేత, మిగతా కేక్ అంతా వాళ్ళ చేత కట్ చేయించడం, లేదా ఆ మంత్ బర్త్డేలో ఉన్న వాళ్ళని పిలిచి కట్ చేయించడం, అలా కూడా మనం చేయొచ్చు అనమాట. సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కొత్త మనుషులు చూసినందుకు వాళ్ళు కూడా రిఫ్రెష్గా ఫీల్ అయ్యి ఒక పార్టీ వైబ్ వాళ్ళకైతే వస్తుందన్నమాట. సో లాస్ట్ టైం మేము దివాళీ సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ అయితే మమ్మల్ని క్రిస్మస్కి గిఫ్ట్స్ లేవా అక్క, పట్టీలు కొనియచ్చు కదా అని అడిగారు. సో మేము తిన్న బర్త్డే అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ అలాగే క్రిస్మస్ గిఫ్ట్స్కి అయితే వీళ్ళకి పట్టీలు అయితే ఇచ్చామన్నమాట. సో వాళ్ళు బుజ్జి బుజ్జి కాళ్ళకైతే పట్టీలు పెట్టుకొని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి పరిగెడుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళని అడుగుతాం చూడండి. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నేను కూడా ఫుల్ హ్యాపీ. అండ్ నా ఇట్స్ పార్టీ టైమ్. సో డిన్నర్కి అయితే యమ్మీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో వెజ్ పులావ్, కర్డ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా అండ్ రోటీ వాళ్ళకి పెట్టామన్నమాట. సో బుజ్జి పిల్లలకి కడుపు నిండేలా అయితే ఫుడ్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యాము. సో కేక్ అలాగే ఇవన్నీ పెట్టామన్నమాట. సో వాళ్ళని అడుగుదాం టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి. సో వాళ్ళైతే హ్యాపీగా ఫుడ్ అయితే తిన్నారు. సో తీసుకెళ్ళిన కేక్ ఐస్ క్రీమ్ కేక్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా ఐస్ క్రీమ్ కేక్ అంతా తిన్నారనమాట. సో ఇక్కడైతే చెప్తున్నారనమాట ఫుడ్ ఎలా ఉంది అని. తిని ఎలా ఉందో చెప్పు, తిని ఎలా ఉందో చెప్పు, బాగుందా బాగాలేదా చెప్పు. ఎలా ఉంది? సో అందరూ అయితే ఫుడ్ తినేసారనమాట. సో ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఫుల్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సెస్ చేశారు. సో అది కూడా చూసేయండి వ్లాగ్లో. శ్రేష్ఠస్ 8th బర్త్డే అయితే ఇలా ఫుల్ జాలీగా అయితే అయిందనమాట. సో ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు శ్రేష్ఠ. సో ఇలా మీరు ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోండి. ఐ విష్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.